ఈ వీడియో చిన్న పిల్లలకు హానికారం. దయచేసి పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అన్నా ఒక చాయ్. అరే ఓ మొడ్డగా బిచ్చపోన్ లెక్కుండు, గిరాక్ లెక్క రుబాబ్ దెంగ. తాగేదే ఫుగట్లా, బిల్డప్ మాత్రం గిరాక్ లెక్క. అడ దూరం పోయి పక్కకు నిలబడు. అరే ఏమన్నా అట్లా మాట్లాడుతున్నావు? భోని టైంలో అట్లనే మాట్లాడతా. గుద్దల్దాం జే దెంగేడికెళ్ళి. నమస్తే కాకా. ఈడెవడ్రా బాయ్ నాకు నమస్తే పెడుతుండు. నమస్తే చెప్పనా ఏం కావాలి? టీయా కాఫీయా? చెప్తా గానీ చాయ్ బండి కొత్త పెట్టినావా ఇడా? అవు ఇయాలనే ఓపెనింగ్ చేసినాం. మంచిది చెప్పనా టీయా కాఫీయా? టీ. నిన్ను అడగలేరా ముష్టోడా, నువ్వు దెంగేడికెళ్ళి బోనేనకరా పో. నీ అవ్వ అడుక్కునే కాడ కూడా వచ్చా కదా. నువ్వు చెప్పన్నా. జర్రాగు మా వాళ్ళు వస్తుర్రు, వచ్చినాక చెప్తా. ఓకే అన్నా. అరే కాకా చాయ్ బండి కొత్తగా పెట్టిండిడా. అయితే రోజు మనం చాయ్ ఈడనే తాగుదాం. కాకా నువ్వు సిగరెట్ గిట్లా అమ్ముతావా? అమ్ముతా అన్నా. ఏ బ్రాండ్ తాగుతావు? పెద్ద ఓల్డ్ ఫ్లాగ్. ఇగో అన్నా చాయ్ సిగరెట్. అరే కాకా చాయ్ సిగరెట్ ఇస్తుండు, తీసుకోండి బే. నా బండి కాడ రోజు వస్తారా? అరే రోజు వస్తాం కాకా, టెన్షన్ పడ, రెగ్యులర్ అనుకో. కాకా మచ్చు ఫ్రీగా మాట్లాడుతున్నాళ్ళు. పరిచయాలు పెంచుకుంటే గిరా కూడా పెరుగుతుంది కదా అన్నా. అవు అన్నా చాయ్ మధ్యలో నీళ్ళోళ్ళేంద్రా. అరే ఇంకోసారి అడిగినావు అనుకో నీ సుల్లి కోసి మసాలా టీ చేస్తా. అన్నా ఇంతకు మీ పేర్లేంది, మీరేం చేస్తారు? నేను చెప్తా. గుద్దోడున్నాడు, ఈయన పేరు పిత్తుగాడు. కడుపులో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పెట్టుకొని తిరుగుతుంటాడు. అమ్మ బాబాయ్. ఒక రోజు అందరు లిఫ్ట్ లో ఉండంగా సడన్ గా కరెంటు పోయి లిఫ్ట్ ఆగిపోయింది. అప్పుడు ఈడు ఒక్క విత్తిండు. ఖతం, అందరు ఆడనే కోమలోకి పోయిర్రు. అమ్మ బాబాయ్. 24 గంటలు విత్తనే ఉంటాడు. మరి ఇంత తిరిగితే వాసన రాదా మీకు? వస్తది, అందుకే జేబులో సెంటు బాటలు పెట్టుకుని తిరుగుతుంటాం. అమ్మ బాబాయ్. ఈడొకొని సులి లేచింది చూడు, ఈయన పేరు కొట్టుగాడు. గదేం పేరన్నా? ఈ డైలీ పొద్దున కొట్టుకోకుండా బెడ్ లోంచి లేవాడు. రాత్రి వీడియో చూసి కొట్టుకుంటేనే ఆయనకి మంచిగా నిద్ర వస్తుంది, లేకపోతే జాగ్రమే. అమ్మ బాబాయ్. 24 గంటలు అని సుల్లి లేచి ఉంటది, ఎందుకంటే ఆయన మైండ్ లో ఎప్పుడు విఎఫ్ఐ నడుస్తుంటది. అమ్మ బాబాయ్. ఈడ ఇంకా బొంగు లెక్క పొడుగున్నాడు చూడు, ఆయన పేరు ఆతుగాడు. ఆతుగాడా? అవు. స్విమ్మింగ్ పూల్ లో మనం స్విమ్మింగ్ చేయాలంటే అండర్వేర్ లో దిగాలనా? అవు. కానీ ఈయనకి అండర్వేరే అవసరం లేదు. ఎందుకన్నా? ఈ నాతులు ఎంత పెద్దగా ఉంటాయంటే ఆన్లైన్ సుల్లి ఎత్తుకాలన్నా అర్ధగంట అవుతుంది. అమ్మ బాబాయ్. మనం నెలకొకసారి గిక్కుంటే ఈ మొడ్డగాడు సంవత్సరానికి ఒక్కసారి కూడా గిక్కోడు. అమ్మ బాబాయ్. ఆయన ఇంట్లో ట్రిమ్మర్ లేదా గీక్కోనికే? ఉంది, కానీ ఆతులు ఎంత పెద్ద పెరిగితే సుల్లి కూడా అంత పెద్ద పెరుగుతుందని నమ్మకం. మూఢ నమ్మకం కన్నా డేంజర్ ఉందన్నా ఈ నమ్మకం. అన్నా చాయ్, నాకు లేట్ అవుతుంది. ఏడవో ఏం బీకేతుందిరా నీకు? జర ఆగు, బోనేనే గాని ఇస్తా గాని. ఎందుకంత తొందర పడుతున్నావు? ఇది మా గ్యాంగ్. ఎట్లుంది? ఎంత అజీబ్ గాలు ఉన్నారన్నా మీ గ్యాంగ్ లా. అది సరే, మరి నీకేం పేరు పెట్టిర్రు? మంచిగాడు. మొడ్డేం కాదు, ఈయన పేరు అవలేగాడు. ఈయన గురించి నేను చెప్తా ఈయన. ఈడెంత అవలేగాడంటే ఒకసారి సినిమా చూడగా కారు తీసుకొని పోయినాం. ఆడ 2 వీలర్ పార్కింగ్ 20 రూపీస్, 4 వీలర్ పార్కింగ్ 40 రూపీస్ అని రాసిండే. ఈ అవలేగాడు ఏం చేసిండంటే 20 రూపీస్ మిగిలించాలని 4 వీలర్ కార్ ని తీసుకుపోయి 2 వీలర్ కాడ పార్క్ చేసిండు. పార్క్ చేసి ముంగట కారు 2 పయ్యలు వీకి డిక్కీలో పెట్టిండు. అమ్మ బాబాయ్. పార్కింగ్ ఓన్కి 20 రూపాయలు ఇచ్చి, చూడన్నా నా కారుకి 2 పయ్యలే ఉన్నాయి, నేను 20 రూపీస్ ఇస్తా అన్నాడు. పార్కింగ్ కూడా ఏమన్నా ఇంట్లోకి అవలేగాడా, గుద్దా వాళ్ళ దగ్గర 40 రూపాయలు వసూలు చేసిండు. ఇప్పుడు చెప్పుగాక, కారు 2 పయ్యాలు వీక్తే అది 2 వీలర్ అయిపోతుందా? చల్, అట్లెట్లయితుంది కదా. దునియాలో అసలు ఈయనంత అవలేగాడిని ఎక్కడైనా చూసుంటావా? గింత అవలేగాడిని అయితే ఎక్కడ చూడలే. అందుకే ఈయన పేరు అవలేగాడు. ఇంతసేపు మంచోన్ లెక్క బాగానే యాక్ట్ చేసి చిచ్చా కదా, అది ఈయన టాలెంట్. సరే కాక, మాకు కొంచెం లేట్ అవుతుంది, పని ఉంది, రేపు మళ్ళా కలుద్దాం. ఓకే అన్నా. చాయ్ పైసలు సిగరెట్ పైసలు ఇచ్చి పోండి. పైచల్లేంది? అమ్మ బాబాయ్. చాయ్ సిగరెట్ పైసలు అన్నా మేమెవరమో తెలుసా? తెలుసు. నువ్వు పిత్తుగాడు, ఆడు ఆతుగాడు, అవలేగాడు, ఇంకా ఆడు కొట్టుగాడు. మా పేర్లేదని అడగలేరా చిల్లిగా? మేమెవరమని అడిగినా నేను. ఎవరన్నా మీరు? మున్సిపల్ ఆఫీసర్స్. అమ్మ బాబాయ్. పర్మిషన్ లేని ప్లేస్ లో బండి పెట్టి పబ్లిక్ ని పర్సన్ చేస్తావరా మొడ్డగా? నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ బండిని చెత్తకుండా వడదెంగుతారు. అమ్మ బాబాయ్. అన్న సారీ అన్న, మున్సిపల్ ఆఫీసర్ తెలియక పైసలు అడిగినా, ఏమనుకోద్దన్నా ప్లీజ్ అన్నా. చరే ఏమనుకోం తీ, నడువుర్రా పోదాం. పొద్దుగల అందరు ఫుకట్ల దెంగనికనే వచ్చిర్రు. ఇలా అయ్యా. అరే సుల్లిగా. ఎవడ్రాడు? నేనే బే. ఇక్కడ జెన్యున్ కస్టమర్ వదిలేసి గా ఫాల్తుగా పట్టుకున్నామేంద్రా మొడ్డగా? అమ్మ బాబాయ్. నేను నీకు ఒక చాయ్ అన్నా అని ఆర్డర్ చేసినా గానీ ఒక చాయ్ దర్వం చేయి బాబు అని బిచ్చం అడిగిన్నా.
లే అడగలే. మరి నేను ఫుకట్ అలాగా నీకు వచ్చినా ఎట్లా అనుకున్నావురా మడ్డగా? నేను బ్రేక్ టైమ్ లా అడుక్కొని తినా, ఏదైనా పైసలు ఇచ్చే తింటా, పైసలు ఇచ్చేది అవుతా. నా బిచ్చా భాలా చూసి నన్ను తిట్టినవులే. అరే ఓ పుగ్గా, సాయంత్రం దాకా నేను నీకన్నా డబల్ ట్రిబల్ సంపాదిస్తా బే. నువ్వు దుకాణం బంద్ చేసినాక చీప్ లిక్కర్ దాగి ఇంటికి పోతావేమో, కానీ నేను డ్యూటీ దిగినాక బట్టలు మార్చుకొని హైఫై బార్లా దాగి క్యాబ్ బుక్ చేసుకొని మరి ఇంటికి పోతా. నీ బ్యాంక్ అకౌంట్ లో 50,000 కూడా ఉన్నాయో లేదో బికారీల చోడక, కానీ నా బ్యాంక్ స్టేట్మెంట్ చూసినావనుకో నీకు ఉచ్చాగా ఆడుతుంది. గుద్ద మూసుకొని చాయి, నేను వాళ్ళగా ఫుగట్ల దింగనికి రాలే, పైసలు ఇచ్చేదావుతా. సారీ అన్న, నీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని తెలియక ఇట్లా మాట్లాడినా, ఏమనుకోకన్నా. ఇగోన్నా నీ చాయ్. ఎవ్వడ్రాడా చాయ్ బాండి పెట్టిండు? అడిగానికే నువ్వెవడరా ముడ్డగా? మున్సిపల్ ఆఫీసర్ ని పట్టుకొని ముడ్డగా అందిడతావు. ఎంతమంది ఆఫీసర్లు వస్తారా గుద్ద దింగనికే? ఇప్పుడే కదా మీ వాళ్ళు వచ్చిర్రు, పుకట్లా లాగి పోయిర్రు, మళ్ళీ నువ్వు వచ్చినావు ఎందుకు? అరే ఓ బట్టే బాజుగా, ఈ ఏరియా నాది, ఇక్కడ నేను తప్ప ఇంకా ఎవర్రా బోసుడికే. గమ్మున ట్యాక్స్ కట్టు, లేదా నీ బండి దేనికవతా. మరి ఇందాక వచ్చిన వాళ్ళు ఎవర్రా? నేను చెప్తా. అలా గ్యాంగ్ పేరు గున్నపాం గ్యాంగ్. నీ దగ్గర ఫుకట్లా చాయ్లు సిగరెట్లు దాగి నీ గుద్దల గుణపం దించి పోయిర్రు. నిన్ను మాటల్లో పెట్టి నిన్ను ముడ్డ ఊడిపిర్రు. మరి ఈ మాట ముందెందుకు చెప్పలేరా బాడకో? నన్ను ఇన్సల్ట్ చేసినందుకు రివెంజ్ తీసుకున్నా.